బైబిలు తరతరాలుగా కాపాడబడిన గ్రంథం. దీన్ని నాశనం చెయ్యాలని ఎవరెంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారే నాశనమైపోయారు. గాని బైబిలు చెక్కు చెదరకుండా ఉంది. యిర్మీయా గ్రంథంలో ఒక రాజును గురించి విన్నాము. దేవుని గ్రంథం అతని చేతికి అందించారు. అతడేం చేశాడు? చాకుతో ఆ గ్రంథాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు, చింపాడు. అయితే ఆ గ్రంథం తిరిగి రాయబడింది. ఈ రోజున మనకు పూర్తి గ్రంథం ఉంది. దేవుడే రాయించాడు, రాశాడు. ప్రతి తరంలోనూ బైబిలును చించేసేవారు, తగలబెట్టేవారు చెలరేగుతూనే ఉన్నారు. బైబిలు వ్యతిరేక శక్తులు నాటి నుండి నేటి వరకు పనిచేస్తూనే ఉన్నాయి. బైబిలును తాము చదవరు, ఇతరులను చదవనియ్యరు. ఎంతమంది ముట్టడించినా బైబిలును ఎవరూ రూపుమాప